నమస్తే మై డియర్ స్టూడెంట్స్. పోయినసారి మనం డి బ్లాక్ మూలకాల యొక్క ధర్మాలు మొదటి క్లాస్ చూసాం. అందులో మనం డి బ్లాక్ మూలకాలు అంటే ఏమిటి, డి బ్లాక్ మూలకాల యొక్క ధర్మాలు, డి బ్లాక్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు, డి బ్లాక్ మూలకాల యొక్క ఆక్సీకరణ స్థితులు మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో మనం డి బ్లాక్ మూలకాల యొక్క మిగిలిన ధర్మాన్ని మనం చూద్దాం. డి బ్లాక్ మూలకాల యొక్క ఈ భాగంలో మనం డి బ్లాక్ మూలకాల యొక్క అయస్కాంత ధర్మాలు, డి బ్లాక్ మూలకాల యొక్క ఉత్ప్రేరక ధర్మాలు, డి బ్లాక్ మూలకాల యొక్క మిశ్రమ లోహాలు, అదేవిధంగా అవి ఏర్పరిచేటువంటి సంశ్లిష్ట సమ్మేళనాలు మొదలైనటువంటి విషయాల్ని ఈ లెసన్ లో మనం నేర్చుకుందాం. ముందుగా మనం అయస్కాంత ధర్మాలను కనుక చూసినట్లయితే సాధారణంగా పదార్థాలు అయస్కాంతత్వ పరంగా మూడు రకాలుగా విభజిస్తారు. ఒకటి డయా అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు. నిజానికి పారా అయస్కాంత స్వభావమే అత్యంత బలంగా ఉండేటువంటి సమ్మేళనాలని ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని అంటారు. పారా అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి? పారా అయస్కాంత పదార్థాలు అంటే ఏమిటంటే, ఏ పదార్థాలు అయితే అయస్కాంత క్షేత్రంలో ఆకర్షణకు గురవుతాయో అటువంటి పదార్థాలను పారా అయస్కాంత పదార్థాలు అని అంటారు. ఎందుకని అంటే వీటిలో జతగూడని డి ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. జతకూడని డి ఎలక్ట్రాన్స్ అంటే ఏమిటి? D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 వరకు కూడా జతకూడిన ఎలక్ట్రాన్స్ ఉంటాయి. D10 దగ్గరకు వచ్చేసరికి ఏమైతుంది? మొత్తం జత కూడిన డి ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి డి సబ్ షెల్స్ ఉంటాయి. అదేవిధంగా D0 తీసుకుంటే ఎలాగో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఒక్క D0, D10 తప్ప మిగిలిన అన్ని పరివర్తన మూలకాలు లేదా డి బ్లాక్ మూలకాలు ఈ లెక్కన పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. డై అయస్కాంత పదార్థాలు అంటే ఏమిటి? ఏ పదార్థాలనైతే అయస్కాంత క్షేత్రం వికర్షిస్తుందో అటువంటి పదార్థాలను డై అయస్కాంత పదార్థాలు అంటారు. ఎందుకంటే వీటిలో జత కూడిన డి ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల వీటికి డై అయస్కాంత స్వభావం వస్తుంది. ఇంతకీ జత కూడితే ఏమవుతుంది? మనకు తెలుసు, ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈచ్ ఎలక్ట్రాన్ బిహేవ్స్ లైక్ ఏ టినీ మ్యాగ్నెట్. ఎప్పుడైతే జతగూడిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అయస్కాంత భ్రామకం, మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నది సదిశ రాశి కాబట్టి సవ్య దిశలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత క్షేత్రాన్ని అపసవ్య దిశలో తిరిగేటువంటి వేరొక ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత క్షేత్రం రద్దు చేయడం వల్ల జతగూడిన ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఫలిత అయస్కాంత క్షేత్రం వచ్చేసి 0 కావటం వల్ల వాటికి డయా అయస్కాంత స్వభావం అనేది వస్తుంది. ఇక్కడ కనుక మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, Zn+2. Zn+2 మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. జింక్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 4s2 3d10. Zn+2 అంటే ఏంటి? Zn+2 అంటే 4s0 3d10. 3dలో మొత్తం 10 ఎలక్ట్రాన్స్ 5 ఆర్బిటాల్స్ లో 5 డి ఆర్బిటాల్స్ లో కూడా పూర్తిగా జతగూడి ఉండటం వల్ల అది. అదేవిధంగా Cu+1 కావచ్చు, వెనడియం +5 కావచ్చు, టైటానియం +4. టైటానియం +4 4s2 3d2. సో 4 ఎలక్ట్రాన్స్ కోల్పోతే అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది? D0 ఎలక్ట్రాన్ విన్యాసం వస్తుంది, ఫలితంగా అయస్కాంత స్వభావం వస్తుంది. అయస్కాంత క్షేత్రం బలంగా ఆకర్షిస్తే అటువంటి పదార్థాలను ఏమని పిలుస్తారంటే ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని పిలుస్తారు. సో పారా అయస్కాంత స్వభావాలు కలిగినటువంటి పదార్థాలు అయస్కాంత క్షేత్రంలో బలహీనంగా ఆకర్షించబడతాయి.
ఫెర్రో అయస్కాంత స్వభావం కలిగినటువంటి పదార్థాలు బలంగా ఆకర్షించబడతాయి. ఈ రెండు ఆకర్షించబడతాయి, ఇవి వికర్షించబడతాయి. డయాస్కాంత పదార్థాలు వికర్షించబడతాయి. ఇది ఓవరాల్ గా డిఫరెన్స్. అయితే ఎప్పుడైతే ఈ పారా అయస్కాంత పదార్థాలు బాహ్య అయస్కాంత క్షేత్రం నుంచి వీటిని బయటికి తీసుకొచ్చామో అవి వాటి అయస్కాంత స్వభావాన్ని కోల్పోతాయి. కానీ ఫెర్రో అయస్కాంత స్వభావాలు శాశ్వత అయస్కాంతాలుగా వీటిని మార్చవచ్చు. వీటికి బి ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ హెచ్. జతగూడని డి ఎలక్ట్రాన్లు అనేకం ఉండటం వల్లే ఈ పదార్థాలకి ధర్మం వచ్చింది. ఫెర్రో అయస్కాంత పదార్థాలకి ఉదాహరణ ఐరన్, కోబాల్ట్, నికెల్. కాబట్టి ట్రాన్సిషన్ మెటల్ కాంపౌండ్స్ ఆర్ paramagnetic in nature. It is due to the presence of unpaired electrons in the ions or atoms of the elements. What are paramagnetic substance? We already said. When a substance is placed in a strong magnetic field H, if the magnetic lines of force are drawn into the substance, the field B in the substance is greater than the applied field H, that is B is greater than H. Such a substance is called as paramagnetic substance, which are the weakly attracted into the magnetic field. So these are attracted but weakly attracted. These substances lose their magnetism on removing the magnetic field. ఎప్పుడైతే మనం అయస్కాంత క్షేత్రాన్ని తొలగించామో ఇవి వాటి యొక్క అయస్కాంత స్వభావాన్ని కోల్పోతాయి. Paramagnetism is caused by the presence of unpaired electrons, and since most of the transition metal atoms have unpaired d electrons, and hence they are paramagnetic in nature. Diamagnetism. The diamagnetic substance are repelled by the substance. B is less than H, then the substance is called diamagnetic substance. So it is the property of the completely filled electronic subshells or zero filled electronic subshells. Compared to diamagnetic effect, paramagnetic effect is more pronounced, and the magnetic moments in paramagnetic substances increases with the number of unpaired electrons. Ferromagnetism. Those substances which do not lose their magnetism on removing the magnetic field are called ferromagnetic substances. These substances are strongly attracted by the magnetic field. So ferromagnetic substances are strongly attracted by the magnetic field, where the paramagnetic substances are weakly attracted by the magnetic field. Iron, cobalt, nickel, etc. have unpaired electrons. Spins are much more paramagnetic than the other elements. Hence, these are said to be ferromagnetic substances. Now, come to magnetic moment. The magnetic property generally expressed in Bohr magnetons. So, each atom of the block element are their ions with who has unpaired electrons. It is their strength is calculated in magnetic moment, that is mu. So mu is called magnetic moment, and the units are Bohr magnetons. The magnetic moment of any substance arises from the spin of the electrons. మనం ఇంత ముందే చెప్పుకున్నాం, ఎలక్ట్రాన్లు ఒంటరిగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉండడం వల్ల వాటి చుట్టూ అవి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. ఫలితంగా వాటిని టీనీ మ్యాగ్నెట్స్ అని కూడా అంటారు. దట్ ఈస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఆర్బిటాల్ మోషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ది టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ cation depends upon the number of unpaired electrons. So one Bohr magneton is equal to EH by 4 pi mc, that is equal to 9.273 into 10 to the power of minus 21 erg per gas. ఇక్కడ E is equal to electron విద్యుదావేశం,
E is equal to ఎలక్ట్రాన్ విద్యుదావేశం, H is equal to Planck స్థిరాంకం, M is equal to ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, C is equal to velocity of the light. So what is the formula to calculate the magnetic moment? The formula, the equation for the magnetic moment is mu is equal to root of n into n plus 2 Bohr magnetons. Here n is number of unpaired electrons. Here we see this equation is for only 3D series elements. 4D and 5D series elements, mu, magnetic moment mu is equal to root of 4s into s plus 1 plus l into l plus 1 both magnetons. ఇక్కడ s l అన్ని ఎలక్ట్రాన్ల స్పిన్ క్వాంటం సంఖ్యలు మరియు అజిముతల్ క్వాంటం సంఖ్యల మొత్తం. కానీ మనం ఇక్కడికి వచ్చేసి 3D శ్రేణికి వచ్చేసి ఈ l plus 1 ఇక్కడ తీసుకోలేదు. కారణం ఏంటిదంటే l plus 1 విలువలు అక్కడ చాలా చాలా తక్కువగా ఉండడం వల్ల వాటిని మనం నెగ్లెక్ట్ చేయవచ్చు. అందుకని 4s into s plus 1 స్పిన్ క్వాంటం సంఖ్య విలువలు మాత్రమే తీసుకుంటే అక్కడ సరిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ Rem1 కనుక మనం తీసుకున్నట్లయితే ఇది డయా అయస్కాంత పదార్థం, ఇది రంగు ఉండదు. మనం ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం రంగు ఎందుకు ఉంటుంది, డి బ్లాక్ మూలకాలకి డి నుంచి డి యొక్క ఎలక్ట్రాన్ పరివర్తనలు జరగడం వల్ల వాటికి రంగు అనేది ఏర్పడుతుంది. 5D ఉపస్థాయి Rem1 లో 5D ఉపస్థాయి పూర్తిగా నిండి ఉంటుంది, 5D 10 ఉంటుంది. సో డిడి పరివర్తనలు జరిగేటువంటి అవకాశం లేదు. ఫలితంగా Rem1 కి రంగు ఉండేటువంటి అవకాశం లేదు. అదే మీరు Rem3ని కనుక తీసుకున్నట్లయితే దీనికి ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఎందుకని Rem3లో 5D8 ఉంటుంది. 5D8 లో ఉన్నప్పుడు రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల డిడి పరివర్తనలు జరిగేటువంటి అవకాశం ఉండడం వల్ల దీనికి ఆకుపచ్చ రంగు ఉంటుంది. అదేవిధంగా Rem1 D10 వల్ల ఇందులో ఎటువంటి జత కూడని డి ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల దీనికి పారామాగ్నెటిక్ స్వభావం ఉండదు, ఇది డయాయస్కాంత స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కానీ అదే Rem3 వచ్చేసరికి D8 కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల దీనికి పారా అయస్కాంత స్వభావం వచ్చేస్తుంది. అదేవిధంగా దీని అయస్కాంత భ్రామకాన్ని కూడా లెక్క కడితే 2.95 బోర్ మ్యాగ్నెటాన్స్ గా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అయస్కాంత భ్రామకాన్ని అసలు ఏ విధంగా లెక్కిస్తారు, దీనికి గాయ్ బ్యాలెన్స్ పద్ధతి అనేటువంటి ఒక పద్ధతి ద్వారా మనం ఈ యొక్క రకరకాల పరమాణువులు, డి బ్లాక్ మూలకాల యొక్క పరమాణువులు, అయాన్లు, వాటి యొక్క అయస్కాంత భ్రామకాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ప్రయోగ పదార్థాన్ని మనం ఏ పదార్థం యొక్క విలువ అయస్కాంత భ్రామకంలో తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పదార్థాన్ని కడ్డీ రూపంలో కానీ లేదా ద్రావణంగా కానీ దాన్ని మార్చి ఒక గాజు గొట్టంలో తీసుకొని ఆ గాజు గొట్టంలో దాన్ని బాగా దట్టిస్తారు. పదార్థంతో బాగా దట్టించబడినటువంటి ఆ గొట్టాన్ని ఒక చివర సజాతి అయస్కాంత క్షేత్రంలో ఉండేటట్లుగా, ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక చివర, ఇది గొట్టం, ఒక చివర సజాతి అయస్కాంత క్షేత్రంలో ఉండేటట్లుగా పదార్థ గొట్టాన్ని పటంలో ఇక్కడ పటంలో చూపించిన విధంగా వేలాడిస్తారు. ఇది బ్యాలెన్స్, ఇది బ్యాలెన్స్, ఇది ఒకవైపు పదార్థం, ఇది పదార్థం, పదార్థంతో దట్టించబడినటువంటి ఇది గాజు గొట్టం, ఇది అయస్కాంత క్షేత్రం. దీస్ టూ ఆర్ ది మ్యాగ్నెట్స్. సో ఇలా పటంలో చూపించినట్లుగా వేలాడదీస్తారు. ఈ ప్రయోగంలో ప్రత్యేకమైన సున్నితమైన గాయి బ్యాలెన్స్ ను ఉపయోగిస్తారు. పారా అయస్కాంత స్వభావం కలిగినటువంటి పదార్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అయస్కాంత క్షేత్రంలో, బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచగానే దాని బరువు ఏమవుతుంది, పెరుగుతుంది. ఎందుకని పదార్థంలో ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య ఉండడం వల్ల దానికి కూడా అయస్కాంత క్షేత్రం, సో ఈ యొక్క పారాయస్కాంత స్వభావం కలిగినటువంటి పదార్థాలు బాహ్యస్కాంత క్షేత్రంలో ఆకర్షించబడటం వల్ల ఇప్పుడు ఈ పదార్థం యొక్క బరువు పెరుగుతుంది. ఇప్పుడు ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే
పారాయస్కాంత స్వభావం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. పారాయస్కాంత స్వభావం ఎంత ఎక్కువగా ఉంటే దాని యొక్క బరువు అంత ఎక్కువగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే పదార్థం యొక్క బరువులోని పెరుగుదల ఆ పదార్థంలోని పారాయస్కాంతత్వ పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా గాయతులను ఉపయోగించి పదార్థం యొక్క ఘన పరిమాణాత్మక ప్రవేశశీలతను ముందుగా K1 నిర్ణయిస్తారు. దీనికి M3 మోల్ ఇన్వర్స్ మితులు ఉంటాయి. దీని ద్వారా మోలార్ ప్రవేశశీలత ను కనుక్కుంటారు. ఈ ద్వారా పదార్థం యొక్క అయస్కాంత భ్రామక విలువని ఈ క్రింది సమీకరణం ద్వారా లెక్కిస్తారు. సమీకరణం μ² = 3kT N0 μ0. ఇక్కడ μ అనేది మనం తీసుకున్న పదార్థం యొక్క అయస్కాంత భ్రామకం, తర్వాత K అనేది బోల్ట్జ్మాన్ స్థిరాంకం, దట్ ఈస్ ఈక్వల్ టు 1.3805 × 10⁻23 జౌల్ పర్ కెల్విన్. అదే విధంగా N0 అనేది అవగాడ్రో సంఖ్య, దట్ ఈస్ 6.023 × 10⁻23. అదే విధంగా μ0 = స్వేచ్ఛా ప్రదేశం యొక్క ప్రవేశశీలత. ఈ విధంగా ఈ యొక్క సమీకరణాన్ని ఉపయోగించి మనకి కావాల్సినటువంటి పదార్థం యొక్క అయస్కాంత భ్రామకాన్ని మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం డి బ్లాక్ మూలకాల యొక్క అయస్కాంత ధర్మాలను మనం వివరించుకోవచ్చు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డి బ్లాక్ మూలకాల యొక్క ఉత్ప్రేరక ధర్మాలు. ట్రాన్సిషన్ మెటల్స్ అండ్ సమ్ ఆఫ్ దేర్ కాంపౌండ్స్ are generally used as catalysts. The transition elements in some reactions forms unstable intermediate compounds, and in other cases they provide a suitable surface areas where gases are absorbed. కాబట్టి ఈ పరివర్తన మూలకాలు రకరకాల చర్యలలో పాల్గొన్నప్పుడు ఇవేం చేస్తాయంటే తగినంత ఉపరితలాన్ని ఆ చర్యలో ఉన్నటువంటి వాయువుల్ని అబ్జార్బ్ చేసుకోవడానికి తగినంత ఉపరితలాన్ని ఇవి ఏర్పాటు చేస్తాయి. అదే విధంగా అస్థిరమైనటువంటి మధ్యస్థ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. కాబట్టి వీటిని అనేక చర్యలలో వీటిని ఉత్ప్రేరకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మనకి ఇంత ముందు తెలుసు నూనెల హైడ్రోజనీకరణంలో నికెల్ ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. అలాగే మన ఇంటర్మీడియట్ లో కూడా చదువుకున్నాం, హేబర్ విధానంలో అమ్మోనియాని తయారు చేసే క్రమంలో మనం ఐరన్ ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాం. అదే విధంగా మౌలిబ్డినాన్ని ప్రవర్ధకంగా కూడా ఉపయోగిస్తామని మనం చదువుతున్నాం. కాబట్టి ఈ మూలకాలు చర్య జరిగేందుకు పెద్ద ఉపరితలాన్ని ఇవ్వడమే కాక డి ఆర్బిటాళ్లు అసంపూర్తిగా నిండి ఉంటాయి. అవి స్వేచ్ఛా సంయోజకతలు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అధిశోషణ సిద్ధాంతం ప్రకారం ఈ మూలకాలు అనువైన పెద్ద ఉపరితలం కారణంగా క్రియాజనకాలు ఉపరితలంపై అధిశోషణం చెందడం వల్ల చర్య వేగాన్ని పెంచడం వల్ల ఇవి మంచి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఇంకా కొన్ని ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్లుగా ఆక్సీకరణం చేసేటువంటి సందర్భంలో ఫెర్రస్ సల్ఫేట్ బై హైడ్రోజన్ పెరాక్సైడ్ ని దీన్ని ఫెంటాన్ కారకం అని అంటాం. దీన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాం. అలాగే ఆస్వాల్డ్ పద్ధతిలో మనం ప్లాటినం బై ఇరిడియం మిశ్రమాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాం. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేసే స్పర్శ పద్ధతిలో మనం ప్లాటినైజ్డ్ రాతినారని మనం ఉపయోగిస్తాం. ఈ విధంగా పరివర్తన మూలకాలు ఉత్ప్రేరకాలుగా కూడా మంచి ఉత్ప్రేరకాలుగా కూడా పనిచేస్తాయి. ఇక నా తరువాత పరివర్తన మూలకాలు సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తాయి అని కూడా మనం తెలుసుకున్నాం. సంశ్లిష్ట సమ్మేళనాలు అంటే ఏంటి? ట్రాన్సిషన్ మెటల్స్ ఫార్మ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ which are called coordination compounds. It is due to small and highly charged ions and vacant d orbitals or suitable energies. ఎందుకని ఇవి సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తాయి అన్నది కనుక మనం చూసినట్లయితే వీటి యొక్క పరమాణు పరిమాణం చాలా చిన్నది. ఎప్పుడైతే పరమాణు పరిమాణం చిన్నదైపోయిందో అది అధికమైనటువంటి ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. At the same time highly charged మనం ఇందాక చూసాం మ్యాంగనీస్ +7. సో అంత అధిక చార్జ్ ఉన్నప్పుడు అవి ఇతర
అయాన్లని బాగా బలంగా ఆకర్షించగలుగుతాయి. సో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ కారణం చేత ఇవి సంశ్లిష్ట సమ్మేళనాలను తేలికగా ఏర్పరుస్తాయి. దీస్ వేకెంట్ డి ఆర్బిటాల్స్ యాక్సెప్ట్స్ లోన్ pairs from atoms, ions or molecules called ligands. ఈ యొక్క డి బ్లాక్ మూలకాలలో ఉన్నటువంటి ఈ ఖాళీ డి ఆర్బిటాళ్ల వలన ఇవి పరమాణువుల నుంచి కానీ లేదా అయాన్స్ నుంచి కానీ అణువుల నుంచి కానీ ఎలక్ట్రాన్స్ ని స్వీకరించగలుగుతాయి. ఇలా డి బ్లాక్ మూలకాలు లేదా డి బ్లాక్ లోహాలకు ఎలక్ట్రాన్లను దానం చేసేటువంటి పరమాణువుల్ని కానీ అయాన్లని కానీ మాలిక్యూల్స్ ని కానీ లైగాండ్స్ అని పిలుస్తారు. A compound containing the complex ion or complex molecule in which central metal atom is surrounded by a number of oppositely charged ions or neutral molecules called ligands is known as a coordination compound. Coordination compound ni manam ila kuda chudochu. So this is the coordination compound. So this is the structure of the coordination compound. This is a central metal ion. So transition metal ion. This must be a D block element. So this is the ligand. Ligand means which donates the lone pair of electrons to the central metal ion. So this is number of ligands. This is the n is the number of ligands. So ఈ కేంద్ర లోహ పరమాణుకి ఒక లైగాండ్ దానం చేయవచ్చు, 2 దానం చేయవచ్చు, 3 దానం చేయొచ్చు, 4 దానం చేయొచ్చు. సో ఆ 1, 2, 3ని మనం n అని పిలుస్తాం. దిస్ ఈజ్ R. దిస్ ఈజ్ రెసిడ్యువల్ చార్జ్. నెక్స్ట్. సో ఈ యొక్క సంశ్లిష్ట సమ్మేళనాన్ని మనం చాలా చోట్ల చూడవచ్చు. ఉదాహరణకి మనం పత్రహరితం, మొక్కలలో పత్రహరితంలో ఉన్నటువంటి క్లోరోఫిల్ లో మనము క్లోరోఫిల్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ కాంపౌండ్. అలాగే హిమోగ్లోబిన్, అలాగే విటమిన్ B12, సో EDTA, ఇవన్నీ కూడా అనేక సంశ్లిష్ట సమ్మేళనాలు. ఇవి అదే విధంగా లోహయాన్తో లైగాండ్లు సమన్వయ సంయోజ బంధాలను ఏర్పరిచినప్పుడు వచ్చే సమ్మేళనాలను సంశ్లిష్ట సమ్మేళనాలని అంటాం. చిన్నగా ఉండే పరమాణు సైజు, అధిక ఆవేశం, అసంపూర్తిగా డి ఆర్బిటాల్ ఉండడం వల్ల ఈ సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తున్నాయి. తరువాత మనం కనుక కొన్ని చూసినట్లయితే కోబాల్ట్ NH3 6+3. దిస్ ఈజ్ +3 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ క్యాటయాన్. సో NiCN4-2, దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆనయాన్. దిస్ ఈజ్ న్యూట్రల్ కాంప్లెక్స్ platinum NH3Cl4. So these are the some of the examples for complex cation, complex anion, neutral complex and coordination compound. These are the some more examples. Nickel tetracarbonyl nickel, dichloro diamine platinum 2, trichloro triamine chromium 3. So this is the chromium central metal. This is the platinum in this complex. Platinum is the central metal. This is the complex trichloro ethylene diamine cobalt 3. So these are the some examples. So this is potassium hexacyanoferrate 3, potassium hexacyanoferrate 2, sodium hexanitro cobaltate 3, sodium tetrahydroxo zincate 2. These are the different examples of complex compounds. Now we see alloy formation. మనం చెప్పుకున్నాం డి బ్లాక్ మూలకాలు మిశ్రమ లోహాలను కూడా ఏర్పరుస్తాయి. సో మిశ్రమ లోహాలు అంటే ఏమిటి? మనం ఇంతకుముందు నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఇత్తడి మనం ఇళ్లలో సాధారణంగా చూసేటువంటిది. అలాగే బెల్ మెటల్, గంటలు చేస్తారు. అలాగే కంచు, రకరకాల పతకాలు, విగ్రహాలు, నాణ్యాలు, వంట పాత్రలు తయారు చేస్తారు. అలాగే గన్ మెటల్ తుపాకులు మొదలైనటువంటి తయారు చేస్తారు. అలాగే అల్యూమినియం కంచు, ఇది ఫోటో ఫ్రేమ్లు తయారు చేయడానికి వాడతారు.
అలాగే జర్మన్ సిల్వర్, డ్యూరాల్యూమిన్. సో ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. సో జనరల్లీ ప్యూర్ మెటల్స్ హ్యావ్ పూర్ మెకానికల్ ప్రాపర్టీస్, therefore they are not used as such in industry. లోహాలు యొక్క ధర్మాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఉదాహరణకి లోహాల యొక్క ధర్మాలు కనుక మనం చూసినట్లయితే మాలియబిలిటీ, డక్టైబిలిటీ, టఫ్నెస్, రెసిస్టెన్స్ మొదలైనవి బలహీనంగా ఉండటం వల్ల అవి కరోజన్ అంటే ఏంటి? తుప్పుపట్టడం, అంటే క్షయం చెందడం. సో ఈ యొక్క లక్షణాలు తక్కువగా ఉండడం వల్ల అవి తొందరగా తుప్పుపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఎల్లాయిస్ దగ్గరకు వచ్చామో అవి వాటి యొక్క ధర్మాలు బలంగా ఉంటాయి. దే ఆర్ స్ట్రాంగ్ మాలియబుల్, స్ట్రాంగ్ డక్టేబుల్, స్ట్రాంగ్ ఇన్ టఫ్నెస్, స్ట్రాంగ్ ఇన్ రెసిస్టెంట్ టు వర్డ్స్ కరోషన్. సో యాజ్ టు సూట్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఇన్ డొమెస్టిక్ లైఫ్ ఆఫ్ human being, transition metal plays a vital role in forming alloys. కాబట్టి రెండు లేదా అంతకన్నా ఎక్కువ డి బ్లాక్ మూలకాలు లేదా పరివర్తన లోహాలను ఉపయోగించి వాటిని మిశ్రమం చేసి ఒకదానితో ఒకటి మనం ఈ యొక్క మిశ్రమ లోహాలను మనం తయారు చేస్తాం. ఆర్నమెంట్ గోల్డ్ అంటే ఆభరణాలు తయారు చేసేటువంటి బంగారం. అది ఇట్ ఈస్ నాట్ ప్యూర్ గోల్డ్, ఇట్ ఈస్ అన్ alloy which is a combination of ఆరియం అండ్ కాపర్. అప్పుడు మాత్రమే అది స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే ప్యూర్ గోల్డ్ కనుక తీసుకున్నట్లయితే అది అంత స్ట్రాంగ్ గా ఉండదు. అదేవిధంగా బ్రాస్ 60 to 80% ఆఫ్ కాపర్ అండ్ 20 to 40% ఆఫ్ ది జింక్. బ్రాంజ్ 75 to 90% ఆఫ్ ది కాపర్ and 10 to 25% of the tin used. This bronze is used to make coins and statues. Statues ante vigrahalu. German silver, it is the mixture of 50 to 60% of copper and 10 to 30% of the nickel and 20 to 20% of the zinc. This is used to make spoons, forks, like that. ఇదే విధంగా ఇన్వర్, నిక్రోమ్, డ్యూరాల్యూమిన్, అల్యూమినియం బ్రాంచ్, బెల్ మెటల్ మొదలైనవి మనకు తెలిసినటువంటి డిఫరెంట్ మిశ్రమ లోహాలు. సో థ్యాంక్ యూ. ఇంతటితో మనకి డి బ్లాక్ మూలకాలు యొక్క పూర్తిగా మనం చదువుకున్నాం. ఇంతకుముందు లెసన్ లో మనం డి బ్లాక్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు, ఆక్సీకరణ స్థితులు డీటెయిల్ గా చదువుకున్నాం. ఈ లెసన్ లో మనం అయస్కాంత ధర్మాలు, సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచడం, కెటలిటిక్ ధర్మాలు, ఉత్ప్రేరక ధర్మాలు, అదేవిధంగా మిశ్రమ లోహాలను ఏర్పరచడం మొదలైనటువంటి డి బ్లాక్ మూలకాల యొక్క ధర్మాల గురించి మనం ఈ లెసన్ లో తెలుసుకోవడం జరిగింది. ఇంతటితో మనకి డి బ్లాక్ మూలకాలు అయిపోయింది. తర్వాత లెసన్ తర్వాత క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.